ఎమ్మెల్యే కొలికిపూడి ఆధ్వర్యంలో అమరావతికి భారీగా తరలిన కూటమి శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని ఈ రోజున అమరావతి పునఃప్రారంభ సభకు తిరువూరు నుండి తరలి వెళ్తున్న బస్సులకు స్థానిక బైపాస్ రోడ్డు అయ్యప్పస్వామి గుడి దగ్గర జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికిపూడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల కూటమి నాయకులు 14,000 మందికి పైగా తరలి వెళుతున్నారు అని, తిరువూరు టౌన్లో 28 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అని, ఏర్పాటు చేసిన వాహనాలు బస్సులు కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పలికి ఈరోజు అమరావతి వెళ్తున్నారని, బస్సుల్లో వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అని, భావితరాల భవిష్యత్తుకు అమరావతి ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. అనంతరం బస్సులతో పాటు కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొలికిపూడి ర్యాలీగా అమరావతి వెళ్లారు. జై అమరావతి, జై అమరావతి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన తర్వాత అరాచకాన్ని అంతం చేసి అభివృద్ధి వైపు మళ్ళీ ప్రయాణం ప్రారంభించిన అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాజధాని నిర్మాణ పునఃప్రారంభ సభకి తిరువూరు నుంచి దాదాపు 14,000 మంది ఇప్పుడు బయలుదేరడం జరిగింది. వాస్తవానికి ఏర్పాటు చేసిన వాహనాలు బస్సుల కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పలకటం వల్ల అందరికీ బస్సులు వాహనాలు ఏర్పాటు చేయలేకపోయాం. కాబట్టి ప్రజల మద్దతు అమరావతికి ఉంది అనడానికి ఈరోజు అమరావతి సభకు స్వచ్ఛందంగా తరలుతున్న ప్రజలే సాక్ష్యం. కాబట్టి అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో అమరావతి ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు బలంగా నమ్మకం కలిగింది, ఆ నమ్మకం పెరిగింది. కాబట్టి ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి చేస్తున్న ప్రధానమంత్రికి స్వాగతం తెలియజేస్తున్నాము. తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం.